గత కొంతకాలంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులకే దారితీసిందని చెప్పొచ్చు. ఏదైతే జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టుకున్నారంటువంటి భావనలు కూడా వ్యక్తమైన నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు జెడ్పీ చైర్మన్గా ఎన్నికైనటువంటి రామగోవింద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పండి, అసలు ఇటీవల కాలంలో ప్రలోభ పెట్టారని క్యాంపులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి మా జడ్పీ ఎవరు ప్రలోభ పెట్టలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగానే, నేను హైదరాబాద్లో ఫ్యామిలీ ఉన్నాను, అక్కడ మా కొన్ని ఫార్మ్ హౌస్ మా సొంత ఫార్మ్ హౌస్లో ఉంటే అటు పోయి చూసి వద్దామని పోయినాం. అంతేగాని ఎవరిని ప్రలోభ పెట్టలేదు, వాళ్ళు బలవంతం చేయలేదు. ప్రతి ఒక్కరు ఒక సోదరభావంతో అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అందరూ బ్రహ్మాండంగా మాకు వచ్చి సహాయం వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. ఎవరు ప్రలోభ పెట్టలేదు. టీడీపీ వాళ్ళు ప్రలోభ పెడుతున్నారనే ఉద్దేశంతో మీరు కూడా టీడీపీ వాళ్ళు అధికారంలో ఉండరు కాబట్టి మీరు గత ఎన్నికలు చూసినారు. మన తిరుపతి అయితే కానీ మన గుంటూరు అయితే కానీ ఇక్కడ చూసింది కాబట్టి మేము అట 2-3 రోజుల దూరం అటు పోయి తిరిగి వచ్చాము. అంతేగాని మేమేమైనా పోటీ పడలేదు. మా వాళ్ళు ఎవరో ఉన్నా ఒకటే అని అనుకున్నాము. అందరు కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు మీరు చూసినారు. ఎవరైనా మా వాళ్ళు ఏమైనా ప్రాబ్లం పెట్టి ఒక్క జట్టు పెట్టేసి 41 మందిలో ఒక్కని అడగండి. సో ఇంకొకటి ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి గోపురం జెడ్పీటీసీ కూడా ఏదైతే ఎన్నిక నిర్వహించకూడదని కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అదేమని వాళ్ళు ఎంతసేపు ఇక్కడ వాళ్ళ ప్రజలు లేదన్నా, వాళ్ళ మెజార్టీ లేదన్నా, ఏదో ఒకటి అడ్డదారుల్లో ఈ ఎన్నికను ఆపు చేయాలని ఒక సిద్ధాంతం ప్రకారం పోయినంతే. అది గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ ఇచ్చినాక అది ఎట్టయినా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. అయితే మూర్ఖత్వంతో వాళ్ళు పోయినారు. దానికి దేవుడు ఒకడు మా మీద ఉన్నాడు కాబట్టి మాకు ఎలక్షన్ తిరిగేసింది. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు జెడ్పీలో ఉన్న తీవ్రమైనటువంటి సమస్యలు కూడా కొంత వేదన గురి చేస్తుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో జెడ్పీటీసీలు కూడా పలు సమస్యలపైన కూడా అటు దృష్టికి తీసుకెళ్తున్నా కూడా సమస్యల పరిష్కారం దుస్థితి లేదన్నటువంటి ఏ సమస్యని కూడా ప్రతిరోజు ఇక్కడనే జెడ్పీ హాల్లో కూర్చొని మా వాళ్ళ సమస్యలు ఉంటే అది ఖచ్చితంగా నెరవేర్చడానికి మా శక్తివంతులు లేకుండా తయారు చేస్తాం, పనిచేస్తాం. ఇక రానున్న రోజుల్లో వేసవికాలం కూడా త్రాగునీటి ఎద్దడి ఉండేటువంటి ప్రాంతాలపైన ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా జెడ్పీలో మా సభ్యులకు కానీ మాకు కానీ ఉండే అధికారాలు ఏ ఉన్నా ఉపయోగించైనా దాన్ని అరికట్టడానికి చూస్తాం, దాన్ని ఏమైనా చేసి. సో మొత్తం మీద ఏదైతే జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది, ఏదైతే జెడ్పీ చైర్మన్గా రామగోవింద్ రెడ్డి భీమట్టం మండలానికి సంబంధించిన రామగోవింద్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజా సమస్యలపైనే ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి రామగోవింద్ రెడ్డి గారు చెప్తున్నారు. హరితో కిషోర్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.